చూడండి, ఈరోజు మనము చామదుంపలు ఫ్రై చేసుకుందాము. చామదుంపలు నేను కొంచెంగా బాయిల్ చేసి పెట్టుకున్నాను. పూర్తిగా మెత్తగా కాదు. ఇందులో కొంచెం సాల్ట్, పసుపు వేసాను. ఎందుకంటే వీటికి వేపేటప్పుడు పడుతుంది అనమాట. అందుకని దీన్ని ఇలాగా పెద్దవి కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే దానికి కావలసిన పోపు అంతా రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు మనం చామదుంపలు ఫ్రై చేసుకుందాం. చూడండి, చామదుంపలు ఫ్రై చేయడానికి వేస్తున్నాను. ఇలా అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఈ ఫ్రై చేసేసి తీసుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ మిగిలిన ప్రాసెస్ చూద్దాము. ఎందుకంటే చామదుంపలు తినడం వల్ల కొంతమందికి బాగా ఇష్టం ఉండదు. మేము ఎక్కువ పులుసు పెట్టుకుంటాం ఫ్రై కన్నాను. చామదుంపలు వేసి టమాటా వేసి పులుసు పెడతాం. అది ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా ఏంటంటే ఈ చామదుంపలు తినడం వల్ల మనకి మోకాళ్ళు అరుగుదల ఉన్న, గుజ్జు తక్కువైనా ఇవి తినడం మంచిదన్నమాట. అలాగని రోజు తినేస్తే కాళ్ళు నొప్పులు వస్తాయి. అలా కాకుండా వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ వండుకుంటే బాగుంటుంది. ఈ ఫ్రై అలా చేసుకుని తింటే నేను దీనికి చారు పెట్టుకున్నాను. చారు ఈ చామదుంపలు ఫ్రై అన్నమాట. ఇలాగే ఈరోజు డిష్ అవుతుంది. మీరు తప్పక ఈ ఫ్రైని మీరు చేసి చూడండి, ఎంత చక్కగా వస్తుందో. అలాగా చేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది, తినడానికి బాగుంటుంది, పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు. అదన్నమాట. అలాగే బెండకాయ కూడా ఎక్కువ తింటే మనకి కాళ్ళలో గమ్ము ఏది తగ్గినా వస్తుంది అన్నమాట. ఇది పూర్తిగా అయ్యాక చూపిస్తాను. చూడండి, వేగిపోయి దుంపలు మనం తీసేసుకొని తర్వాత పోపు వేసుకుందాము. ఇవి ఇలా తీసేసి పోపు వేస్తే సరిపోతాయి. చూడండి, వెల్లుల్లి పోపులు వేసేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఈ పోపు ఇది. చూడండి, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. ఈ పోపులోనే మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే దుంపలు అన్నీ చక్కగా ఉంటుంది. చూడండి, పోపు వేగిపోయింది. నాకు ఒక లైక్, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇదిగోనండి, చామదుంపల్లో నేను ముందే కారం వేసేసుకున్నాను. కారం వేసేసుకుంటే ఇంక ఈజీగా మనం కలిపేసుకోవచ్చు. అంతేనండి, చామదుంపలో ఫ్రై రెడీ అయిపోయింది. నేను డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చూడండి, చామదుంపల ఫ్రై రెడీ అయిపోయింది. ఈ చామదుంపల ఫ్రై దాంతో రసం కూడా పెట్టుకున్నాను. రసం, ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది. ఇలా మీరు చేసి తిని చూసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా అండి? బాయ్. నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి. బాయ్.